ఫ్రీ చేసిండు. ఆడోళ్ళకైతే విలువ లేకుండా పోయిందయ్యా. కండక్టర్లు డ్రైవర్లు అయితే మన కుక్క కంటే ఈనంగా చూస్తున్నారు వాళ్ళు. ఏ మనుషులయ్యా? ఎవడు చేయమన్నాడు వాడిని? ఎవడని చేయమన్నాడా? బస్సులే లేవు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? మరి కష్టం చేసుకొని బతికేటోళ్ళము. ఏం అడిగినా ఏం చేస్తాడు? ఒకళ్ళు అడిగితే చేస్తాడా? అందరు అడిగితే చేస్తాడు. వాళ్ళ నిర్ణయం ఏందో మరి. ఇక వాళ్ళు తీసుకోవాలి. ఈ పబ్లిక్ని ఇట్లా ఇబ్బంది పెట్టడం మాత్రం ఆయన కరెక్ట్ కాదు. తీరిస్తే మరి మాకు సాల్వ్ అవుతుంది. లేకుంటే మేము ఇట్లనే బతకాలా? ఇక రోడ్ల మీద ఆటోలకు చేసిన కష్టం ఆటోలకే పెట్టాల్సి వస్తుంది. 30 రూపాయలు ఈ నుంచి బాలనగర్ 30 రూపాయలు తీసుకుంటాడు. ఇవి నిన్న నుంచి వస్తున్నాయి ఇవి ఫ్రీ. ఏడా ఇగో ఇంతసేపు మీరు వచ్చింది ఒక బస్ అన్న. బస్ స్టాండ్కి వచ్చి గంటలు నిలబడ్డా కూడా బస్సులు రావట్లేదు. మాకు అక్కడ డ్యూటీలకు లేట్ అవుతుంది. అరగంట ముందు వచ్చినా కూడా బస్సులు రాక బాగా లేట్ అయిపోతుంది. బస్సుల గురించి బాగా ఇబ్బందిగా ఉందండి. ఎందుకు జరుగుతుందో సమ్మె మీకు తెలుసా? మాకు తెలియదండి. మాకు తెలియకనే కదా ఇట్లా వెయిటింగ్ చేస్తున్నాం. కానీ ఇప్పుడు బస్సులు అయితే వస్తున్నాయి అంటున్నారు కదా, ఏ బస్సులు వస్తున్నాయి? ఏ బస్ అండి? సిబిఎస్ బస్సులు ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ మధ్యలో ఎక్కడైనా స్టాప్ కాడ దిగాలంటే అక్కడ ఆపట్లేదు. బస్ స్టాప్ల కాడనే ఆపుతున్నారు. అక్కడ నుంచి అక్కడికి డ్యూటీలకు వెళ్ళాలంటే చాలా లేట్ అవుతుంది. అక్కడ మాకు ఇబ్బంది అవుతుంది. అవును అంటే ఎక్కువ అవుతుందంటే మాకే ఫోర్స్ అవుతుంది. కండక్టర్ లేనందుకు మాకు కూడా కొంచెం భయమే అనిపిస్తుంది. ఎవరు ఎడగొట్టుకుంటారో ఏందండి. లేడీస్ ఒత్తుకొని చాలా మంది ఎక్కుతున్నారు. అవును మేమైతే సమ్మె చేస్తారంటే వాళ్ళకైతే సపోర్ట్గా ఉన్నాం, కానీ మాకైతే ఎలాంటి అది లేదు. వాళ్ళు అడగట్లేదు. సమ్మె గురించి అంటున్నారు కానీ మాకు దగ్గర అయితే చెప్పట్లా. మాకు దూరం అవుతుంది. మాకు రానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మాకు కరెక్ట్ టైంకి బస్సులు ఉన్నట్లు. జయశంకర్ కాలనీకి వెళ్ళాలంటే బస్సులు అస్సలు వస్తలేవు మేడం. మాకు వెళ్ళడానికి చాలా పరిస్థితి చాలా ఇదిగా ఉంది. రానికి వెళ్ళడానికి ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది. మాకు వెళ్ళడానికి కష్టంగా ఉంది. మొన్న యాక్సిడెంట్ అయింది కానీ కొంచెం ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. ఎట్లన్నా అట్లా చాలా ట్రాఫిక్ ఉంటుంది. కొంచెం ఫ్రీగా చేస్తే చాలు మేడం. అంతే. ధన్యవాదాలు అందరికీ. అవునండి, మరి మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎంప్లాయీస్ ఆఫీసులకు వెళ్ళాలంటే చాలా కష్టం కదా. ఏదో 10 మినిట్స్కో 15 మినిట్స్కో బస్సు వస్తుంది. చాలా ప్రాబ్లంగానే ఉంది. మరి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళవి, మా ప్రాబ్లమ్స్ మావి. ఏం చెప్తాం? అంటున్నారు కదా ప్రైవేట్ బస్సెస్ వస్తున్నాయి. లేదండి, ఉంది కదా మహాలక్ష్మి బస్సు, ఎలక్ట్రిక్ బస్సు, అవి వస్తున్నాయండి. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, మనం ఏం చెప్తామండి. కాకపోతే జనాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి కదా వాళ్ళు. గవర్నమెంట్కి తొందరగా పరిష్కరించి మా లాంటి వాళ్ళకి కొంచెం అంతే. అంతకుమించి మేమేం చెప్పగలం చెప్పండి. అవును, మరి త్వరగా ముగ్గు బాగుంటుంది. కొన్ని రూట్స్లో బాగానే ఉందండి. బట్ పర్టికులర్లీ ఐఎమ్ గోయింగ్ టు కోర్ట్. ఆ రూట్లో బస్సెస్ ఏవీ లేవండి. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ సిన్స్ హాఫ్ అన్ అవర్ అండి. ఇన్ టైం రాకపోతే నేను ఇబ్బందులు పడుతున్నాను. అలాగే ఎంతోమంది కమ్యూనిటీస్ ఇబ్బంది పడుతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఈ బస్సులు సమ్మె జరుగుతుంది కదా, వీటిపైన మీ నిర్ణయం ఏంటి? సమ్మె అంటే అటు ఆర్టీసీ స్టాఫ్ పరంగా సింపతి ఉంటుందండి. బట్ అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ అవుతుందండి. వయా మీడియా అంటే ఏం చేయాలి? గవర్నమెంట్ ఆలోచించాలి. అంటే ఇప్పుడు మీరు ఎంప్లాయేనండి? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. ఏమేమి తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వీళ్ళు చర్యలు జరుగుతున్నాయి కదా, చర్చలు, వాటి గురించి ఏదైతే ఆర్టీసీ స్టాఫ్ డిమాండ్స్ ఉన్నాయో, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ తక్కువగా ఉండే వాటిని గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళని కూడా ఓకే చేస్తే మంచిదని చెప్పేసి అనుకుంటున్నాను. ఏంటంటే ఇదే బాధ. ఎవరు ఏం రావట్లేదు. వచ్చిన బస్సు కూడా సరిగ్గా ఇక్కడ ఆపట్లేదు. ఏం చేస్తాం ఏమో. మరి ఇక్కడ జనాలు చాలా ఉన్నారు అనుకుంటా, ఎక్కడెక్కడో ఆపుతున్నారు. ఇక్కడ ఆపట్లేదు. ఈ ఉన్న బస్సులు కూడా సరిగ్గా ఆపట్లేదు. వచ్చే బస్సు ఎప్పటికో ఒకటి వస్తుంది. ఇవే వస్తున్నాయి. ఎలక్ట్రిక్ బస్ అంటే అదో వస్తుంది, అది కూడా సరిగ్గా ఆపట్లేదు. అందులో జనాలు ఉన్నారు. ఇంకేడ ఎక్కించుకుంటావు అని ఆడ ఆపుతున్నాడు. అయిపోతుంది. ఏం చెప్పాలనుకుంటే మీకు వాళ్ళకే తెలవాలి ఈ పబ్లిక్ బాధ. డ్యూటీలు చేసేటోళ్ళం, నార్మల్గా డ్యూటీలు చేసేటోళ్ళం, ఈ గతి లేని వాళ్ళకి ఇంత ఇబ్బంది పెట్టుకొని ఏం చేస్తాం? ఆటో వాళ్ళకి ఎక్కితేనేమో పిచ్చి రేటు. ఇప్పుడు వాళ్ళ ఇష్టం ఉన్నంత తీసుకుంటున్నారు. 40, 50 అసలు చెప్పలేం, ఎక్కువ తీసుకుంటున్నారు. అమ్మ మాకు చాలా ఇబ్బంది అవుతున్నదమ్మా. ఆర్టీసీ బస్సు ఇదేం ప్రాబ్లం పెట్టిండు? అడిపిరి సీటు పెట్టి టికెట్లు పెడితే నన్ను మంచిగా ఉండే మాలాంటి ఎట్ట ఇదేం బాధ. కొట్టుకసేస్తున్నాం. చేతగాని వాళ్ళం ఎలా వెళ్తాం మేము అనుకున్నాడు. ఆడు పిరి టికెట్ పెట్టిండు. ఎట్టున్నది? మాకు ఎంత ఆపత్తి ఉన్నది. మాకు వద్దు పిరి టికెట్, పైసలు అయితే కావాలి. మా నిర్ణయం ఏంది? ఆడు పైసలు పెట్టిందే బెటర్. పెట్టిండు కానీ తగ్గించన్నా పెట్టాలి, కానీ ఇంట్లో పెట్టద్దు. మనుషులు కొట్టుకొస్తా చాడలు ఏడ పడిపోతున్నారు బస్సుల మీద. ఏం బాయిదా మాయాసంటోళ్ళకి అస్సలు లాభం లేదు.
ఎలా వెళ్తున్నాం మేము ఏదో ఒకటి వేస్తే దానిపైన వెళ్తున్నాం బేట మరి ఏం చేద్దాం మరి మా సొంటలు మెల్ల బతకాల ఫుల్లు ఇప్పుడు 100-200 టికెట్ ఉంటే కొంచెం తగ్గించి పెట్టినా అది ప్రాబ్లం కాదు బేట మరీ డబ్బులు ఎక్కువ పెట్టినా కూడా ప్రాబ్లం అవుతుంది టికెట్ల గురించి మరీ పిరి పెట్టినా కూడా మనసులకు చాలా ప్రాబ్లం ఉన్నది అంటే బస్సులే రాలేదు ఇంకా ఎంత దూరం పైన ఎప్పుడు చేయాలి మేము ఇంకా బస్సులు 1-2 గంటలు వెయిట్ చేయవాటి మేము ఏం ప్రభుత్వం బస్సులు పంపించట్లేదు ఇప్పుడు పిల్లలు హాస్టల్ నుంచి హాలిడేస్లు కదా ఈరోజు ఎదురు చూస్తారు కదా పిల్లలు మా మమ్మీ వాళ్ళు మా డాడీ వాళ్ళు వస్తుండ్రని ఇంత టైం అయింది లాంగ్ వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి మేము తీసుకోవాలి మరి ఇట్లా అయితే కష్టం కదా మేడం మాకు వెళ్ళాలంటే మరి ఇబ్బంది లాంగ్ వెళ్ళాలి పిల్లలు అక్కడ దూరం ఉంటారు హాస్టల్లో ఇప్పుడు పండుగలు ఊర్లలో సమ్మర్ హాలిడేస్లో వెళ్తాం ఇట్లా ఉంటే ఇట్లా కష్టం కదా మాకు అంటే బస్సెస్ వస్తున్నాయి కానీ అందరు ఎక్కేదాకా నిలిచి ఉండాలి కదా బస్సెస్ నిలిచి ఉండవు ఎక్కుతూనే ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు ఏం చెప్పాలని కూడా తెలియట్లేదు మాకు అసలు అన్ని బాధలను లేదు మేడం మేము ఇంట్లో పని చేసుకుంటాము డబ్బులు పోతున్నాయి మాకు ఇది లేదు ఏం పని తీస్తుందని అనుకోలేం మేడం మాకు కూడా తెలీదు మేము పెద్ద చదువుకోలేదు వింటున్నాము సమ్మె చేస్తున్నారు మరి మాకు కూడా ఇబ్బందిగానే ఉంది ఎట్లా నడవాలి ఏంది 2 గంటలు అయింది మేము కూర్చొని బస్సు ఆపకుండా పోయింది బాలనగర్ పోవాలి ఆయన ఆపకుండా పోయింది